నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వార్డు నంబర్ 10లో నూతన రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్లు సంయుక్తంగా ప్రారంభించారు. కొత్త రోడ్లలో ప్రజలు, విద్యార్థులకు నెంబర్ 1 పాఠశాల విద్యార్థులకు రాకపోకలకు సులభమవుతాయని, దుమ్ము, బురద పరిష్కారం దొరుకుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, 10వ నెంబర్ వార్డు అల్లాపురం శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ షాయిపూర్ 10వ వార్డులో నంబర్ 1 స్కూల్ నుండి మెయిన్ రోడ్ వరకు ఏదైతే సీసీ రోడ్ ఉందో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి చైర్మన్ మేడం గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తోటి కౌన్సిలర్, ఇక్కడ వచ్చిన వాళ్ళకు, నా తోటి కౌన్సిలర్లకు, అలాగే వార్డు ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి పరిణామం. అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం డెవలప్మెంట్ చేయలేకపోతే ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా. అయితే డెవలప్మెంట్ అంటే మనోరణ, అంటే డెవలప్మెంట్ అంటే మనోరణ, ఇది అందరూ తెలుసుకోవాలి. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉండేది, వాటర్ ఇలా పడుతుంది ఇక్కడ. ఇది గ్రహించి ఎమ్మెల్యే గారి దృష్టికి, చైర్మన్ మేడం గారి దృష్టికి తీసుకెళ్లి ఇంత తొందరగా నాకు ఈ వర్క్ చేపించినందుకు అయింది. మరి ఇది చాలా సంతోషం. ఈ 10వ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులు తాండూరు ప్రథమ పౌరులు నీరజ బాలరెడ్డి గారికి, స్థానిక గౌరవ సభ్యులు శ్రీకాంత్ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి, అనిల్ గారికి, కమిషనర్ గారికి, ఏఈ ఉదయ్ గారికి, మరి పురపాలక సంఘం గౌరవ అధికారులకు, ప్రాంత నివాసులకు అందరికీ కూడా తెలంగాణ మరి ముఖ్యంగా ఈ పని జరగడానికి కారణం అంటే మన శ్రీకాంత్ గారు ఎంతో ఒత్తిడి పెట్టి మా చైర్పర్సన్ గారిపోయి ప్రత్యేకంగా అనుక్షణం ఈ పని కావాలి అమ్మా, నా ప్రజలు నాకు ఎంతో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో నన్ను గెలిపించారు కాబట్టి వాళ్ళు చాలా సతమతం అవుతుండ్రు. ఈ ప్రాంతంలో నేను నిలుస్తుంది కాబట్టి ట్రైన్ పైకి అయింది, రోజు కిందికి అయింది కాబట్టి మీరు చేయాలి. ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ చేయాలంటే మా చైర్పర్సన్ కూడా ముందుకు వచ్చేసేసి తప్పకుండా పని నేను చేపిస్తాను, నీకు అనుకూలంగా పని చేసి నిరూపిస్తానని చెప్పి ఈనాడు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఏదైతే నంబర్ 1 పాఠశాలతో ముఖ్య రహదారి వరకు ఈ రోడ్డు వేయడం జరుగుతుంది, దానికి ముఖ్య కారకుడు అయితే శ్రీకాంత్ గారి. ఎందుకంటే చిన్న వయసులో ఈ ప్రాంతవాసులు పెద్ద సంఖ్యతో ఓటేసి గెలిపించారు కాబట్టి రాబోయే భవిష్యత్తులో కూడా ఇలాంటి యువకులకు మీరు ప్రోత్సహిస్తే తప్పకుండా రాబోయే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు పెద్ద నాయకులు కూడా కావచ్చు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము, విద్యాలయాలతో చాలా మంది ఎదిగిండ్రు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు అది నిషేధించబడింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్లకు మనము ప్రోత్సహించాలి. ఇలాంటి వాళ్ళు పోరాడతారు కాబట్టి మా మేడం కూడా పెద్ద మనసుతో అక్కడ ఉన్న నిధుల్ని ఇక్కడ మళ్లించి ఇక్కడ వేయడం జరిగింది. బాలరెడ్డి గారు దీనిపైన కూడా మన మనోరెడ్డి అన్న గారికి దగ్గరుండి, అన్న ఈ పని కావాలి, మన శ్రీకాంత్ ఇక్కడ ప్రజలు మీ మాటను కట్టుబడి ఈయన గెలిపించారు కాబట్టి హమీద్ గారు కూడా చాలాసారి శ్రీకాంత్ పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఈ పనికి శ్రీకారం చుట్టాము కాబట్టి మనం అందరము కూడా, ఈ ప్రాంత నివాసులు అందరూ కూడా శ్రీకాంత్ గారికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి శ్రీకాంత్ గారు కూడా ఈ పని చేసినందుకు, వాళ్ళు గెలిపించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఈరోజు వార్డ్ నంబర్ 10 భవానీ నగర్ కాలనీ ఏరియాలో మన సిసి రోడ్డు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ రజాకన్న గారికి, వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ గారికి, ఆమెద్ గారికి, మా కమిషనర్ గారికి, ఏఈ గారికి, ఇక్కడ వార్డు ప్రజలందరికీ పేరు పేరున, కౌన్సిలర్ మోయిజ్ గారికి, ఇక్కడ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఎలక్షన్ లో మా శ్రీకాంత్ని ఇక్కడ నిలబెట్టినప్పుడు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఎక్కడ కానీ ఏ చిన్న ఆటంకం జరగకుండా మీరు మా శ్రీకాంత్ని గెలిపియండి, తప్పకుండా మీకు అన్ని పనులు చేస్తామని మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకు ఈ రోజు శ్రీకాంత్ ఒత్తిడి మేరకు
ఈరోజు ఏదైతే ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా చాలా మంది పోతుంటారు, వార్డు ప్రజలు కూడా ఇక్కడ నుండే ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు కాబట్టి ప్రతిసారి శ్రీకాంత్ ఇక్కడ నీళ్లు నిలబడుతున్నాయి, వాళ్ళకి పోవడానికి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పడంతో ఇమీడియట్లీ సిసి రోడ్డు ప్రారంభించడం జరిగింది. ఇంకా కూడా చాలా ఒక దాదాపు టీడీఎఫ్ నుండి 45 లక్షల వరకు కూడా ఉంది. అతి తొందరలో కాంట్రాక్టర్ కు మాట్లాడి తప్పకుండా ఈ వార్డు ప్రజలకు శ్రీకాంత్ ద్వారా అందరికీ న్యాయం చేస్తామని తెలియజేస్తూ, మీకు ఇచ్చిన మాటలు ఏదైతే మా కౌన్సిలర్ తప్పకుండా నిలబెడతారని ప్రజలందరికీ విన్నవించుకుంటూ ఇంకా ప్రారంభ